ఒక్క చేత్తో 10 రూపాయలు ఇచ్చి రెండో చేత్తో 20 రూపాయలు లాక్కునే పని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఈ మాట నేను చెప్పింది కాదండి, స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఒకప్పుడు చెప్పినటువంటి మాట. కొంచెం జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. నానా రకాల చెత్త ట్యాక్స్లను వేసి ఈ చేత ప్రజల నుంచి 10 రూపాయలు ఈ చేత నుంచి 20 రూపాయలు లాక్కుంటా ఉన్నారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి రెండో చేత్తో 20 రూపాయలు లాగేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒకప్పుడు ఏడ్చిండు జగన్మోహన్ రెడ్డి గారి మీద. కానీ ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే కూటమి ప్రభుత్వం పేద ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు కిక్కురు మనకుంటా ఒక్క మాట అనుకుంటా ఆయన డిప్యూటీ సీఎం పదవిని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంత దారుణమో అంటే ఎలక్షన్లకి ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, నేను సంపద సృష్టించిన సంపదని మీ అందరికీ పంచుతా అని చెప్పేసి చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీలను తీసుకొచ్చి లేదా కంపెనీలను తీసుకొచ్చి లేదా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి సంపద సృష్టిస్తాడేమో అనుకున్నాం. కానీ పేద ప్రజల రక్తాన్ని పీల్చి సంపద సృష్టిస్తాడు అని చెప్పేసి ఎవరమో అనుకోలేదు, మీరు కూడా అనుకోలేదు, నేను కూడా అనుకోలేదు. కానీ ప్రస్తుతం ఆయన కేవలం పేద ప్రజల రక్తాన్ని పీల్చి సంపద సృష్టిస్తున్నాడు. సరే, సృష్టించిన సంపదని మనకి ఇస్తున్నాడా అంటే మరి ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల అప్పు ఇప్పటికే కేవలం 6 నెలలు 7 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు చేసి కూడా పేద ప్రజలకి ఒక్క స్కీమ్ కూడా, అంటే ఆయన ఇచ్చినటువంటి 6 హామీలలో ఒక్క స్కీమ్ని కూడా ఇంతవరకు అమలు చేయలేదంటే మరి ఆ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుకొని ఏం చేస్తున్నాడు ఒక్కసారి మనమందరం ఆలోచించాలి. అదే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా మళ్ళీ తీసుకెళ్ళి అట్లనే పెట్టి ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ప్రజలకు ఏదైనా మంచి చేస్తున్నాడా, ఏదైనా స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడా అంటే ఇప్పటిదాకా చెప్పినటువంటి సూపర్ 6లో ఒక్క స్కీమ్ కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టలేదు. అదే కాకుండా ఈరోజు కరెంటు గురించి ఒక పెద్ద పోరు జరుగుతున్నది. వైసీపీ కరెంటు ఛార్జీల పెంపు మీద ఒక పెద్ద యుద్ధాన్ని ఈరోజు మొదలుపెట్టింది. దీంట్లో కూడా ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ముందుగా ఈ వీడియో చూడండి. నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, కరెంటు ఛార్జీలు పెరగవు, అవసరమైతే తగ్గించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను కరెంటు ఛార్జీలను పెంచను, అవసరమైతే కరెంటు ఛార్జీలను తగ్గిస్తా అని చెప్పేసి ఎలక్షన్లకి ముందు మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చిన కేవలం 6-7 నెలల్లోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచాడు. మొదటిసారి నవంబర్ నెలలో విద్యుత్ ఛార్జీలను పెంచి 6,072 కోట్ల రూపాయలు ప్రజల మీద విద్యుత్ భారాన్ని మోపిండు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు జనవరి నెల, అంటే రేపు కాకుండా ఎల్లుండి జనవరి నెల మొదలైతే జనవరి నెలలో కూడా 9,412 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని మళ్ళీ మోపబోతున్నాడు ప్రజల మీద. అంటే కేవలము 7 నెలల్లోనే, అంటే ఆయన వచ్చినటువంటి 7 నెలల్లోనే దాదాపు 15,485 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన మాట ఏంటి, నేను విద్యుత్ ఛార్జీలను పెంచను అని. కానీ చేస్తున్న పని ఏంటి అంటే 15,485 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ప్రజల మీద పెట్టే ప్రయత్నం అన్నది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. ఆల్రెడీ పెట్టేసిండు, ప్రయత్నం ఏంటి ఆల్రెడీ పెట్టేసిండు. అదే కాకుండా ఎంత దారుణం అంటే ఒక సామెత అన్నది చాలా ఫేమస్, నిజం వెళ్ళి గడప దాటే లోపల అబద్ధం వెళ్ళి ఊరంతా తిరిగి వస్తుంది అని చెప్పేసి ఒక సామెత ఉన్నది. అదే సామెత ఇక్కడ జరిగింది. వైసీపీ ఛార్జీలను పెంచింది, కరెంట్ ఛార్జీలను పెంచింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేసిండు చంద్రబాబు నాయుడు గారు. మరి వైసీపీ ఏం ఛార్జీలను పెంచింది అంటే ట్రూ యాప్ ఛార్జెస్ అని చెప్పేసి 5 సంవత్సరాలలో కేవలం మొత్తం కలిపి 2,300 కోట్ల రూపాయలే వైసీపీ పెంచింది 5 సంవత్సరాల్లో మొత్తం కలిపి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి కేవలం 6-7 నెలల్లోనే ఈరోజు 15,485 కోట్లు పెంచుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే దీనికంటే మోసము దగ అన్నది ఇంకోటి ఉండదు. అదే కాకుండా ఎస్సీ ఎస్టీలకి చంద్రబాబు నాయుడు గారు దగా చేసిండు. ఎందుకు దగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, అంటే 2018-19 దాకా కూడా దాదాపు ఎస్సీ ఎస్టీలకి కేవలం 100 యూనిట్లు మాత్రం ఫ్రీగా ఉండే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఎస్సీలకి ఎస్టీలకి 100 యూనిట్లు కాదు 200 యూనిట్లకి దాన్ని పెంచిండు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 22,31,549 మంది ఈ వినియోగదారులని ఈ 200 యూనిట్ స్కీమ్లోకి ఎన్రోల్ చేసిండు. అంటే దాదాపుగా 22,31,000 కుటుంబాలు ఈ 200 యూనిట్ బిల్లులో బతికి బాగుపడ్డారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఆ ఎస్సీలు ఎస్టీల పొట్ట కొట్టే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నాడు. అయితే మనం మంచి చేయాలి, లేదు మన దగ్గర దమ్ము లేదు అనుకున్నప్పుడు మనం ఊరికే ఉండాలి. కానీ ప్రజలకి జరిగే మంచిని ఆపడం,
నేను సూటిగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒకటే విషయం అడుగుతా. ఈ రోజు దాకా అంటే గడిచిన 7 నెలల నుంచి మీ ఇంటికి ఈ కూటమి ప్రభుత్వం వల్ల జరిగినటువంటి మంచి ఏంటి, ఎంత డబ్బు మీకు అందింది, ఒక్కసారి కింద కమెంట్లో తప్పకుండా తెలియజేయాలి నాకు. ఎందుకంటే ఈ విషయం చాలా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మీకు ఏం వచ్చేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటే మీకు ఏం రాలేదు, ఈ విషయాన్ని ఒక్కసారి క్లారిటీగా నాకు చెప్పే ప్రయత్నం తప్పకుండా చేయండి. కింద కమెంట్ తప్పకుండా మీరు చేయాలి. అదే కాకుండా ఎంత ఘోరము అంటే ఎస్సీలకి ఎస్టీలకి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఖర్చు 235 కోట్ల రూపాయలు. అంటే సంవత్సరానికి 2018-19లో ఎస్సీ ఎస్టీలకి ఈ కరెంటు ఛార్జీల కోసం 235 కోట్లు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 3 పెంచి 637 కోట్లు చేశాడు. ఎస్సీలకి ఎస్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి అది. కానీ ఎలక్షన్లలో ప్రజలు ఏం నమ్మిరు అంటే కళ్ళబొల్లి మాటలు నమ్మిరు. చేసిన మంచిని ప్రజలు మర్చిపోయి కేవలము చెప్పిన అబద్ధాలని ప్రజలు నమ్మి ఈరోజు ప్రభుత్వాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని లేకుండా చేసి ఈ కూటమికి పట్టం కడితే ఈ కూటమి ఏం చేస్తున్నది అంటే పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నది. కూరగాయల దగ్గర నుంచి, మళ్ళీ చెప్తున్నా, కూరగాయల దగ్గర నుంచి ఒక కొత్త 2 వీలరు లేదా 4 వీలర్ దాకా ప్రతి దాంట్లో రేట్లు పెరిగినాయి. అయినా కూడా మనకు అర్థం కావట్లేదు. ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట నిజం. 10 రూపాయలు ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రయత్నం అన్నది జరుగుతున్నది. ఈరోజు పెన్షన్ గురించి కూడా నేను మాట్లాడాలి. పెన్షన్ని పెంచిండు అంటున్నారు కదా. ఒక్కొక్కరికి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఎంత పెంచిండు, ఖర్చులు ఎంత పెంచిండు, ఆ రెండు కూడా ఒకసారి మీరు లెక్కేసుకోవాలి. పెన్షన్ కంటే డబలు మీ ఖర్చులను పెంచేసిండు. ఈరోజు మీకు రేట్లు చూసుకుంటే బయటికి వెళ్తే ఒక 100 రూపాయలు తీసుకొని ఒక సంచి తీసుకొని బయటికి వెళ్తే 1 లేదా 2 కూరగాయలు కూడా పట్టుకొచ్చే పరిస్థితులు లేవంటే నిజంగా దారుణం. కానీ అదే సంచి లేకుండా 100 రూపాయలు తీసుకెళ్తే ఒక క్వార్టర్ మీకు 100% వస్తుంది. 99 రూపాయలకే ₹1 100 రూపాయల్లో మిగులుతుంది. అది పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ది. అంటే ఆంధ్రప్రదేశ్ని మందు ప్రదేశ్గా మార్చే ఒక ప్రయత్నం అనేది చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు. అందులో కూడా క్వాలిటీ అంట, మందులో కూడా క్వాలిటీ, మద్యం క్వాలిటీ అంట. చంద్రబాబు నాయుడు గారి ఫేవరెట్ డైలాగ్ అది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వండి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇవ్వండి, క్వాలిటీ అన్నది ఇవ్వాల్సిన ప్లేస్లో ఇవ్వండి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. కానీ క్వాలిటీ ఆఫ్ మద్యం ఏంటి నాకు అర్థం కాదు. ఒకసారి ఆలోచించి మీరే కమెంట్ చేయాలి. ఇక ఈరోజు వైసీపీ చేస్తున్నటువంటి ఒక పెద్ద యుద్ధం, ఒక పెద్ద ధర్నా ఏంటంటే మనందరికీ తెలుసు కరెంట్ ఛార్జీల పెంపు మీద. పూర్వం 13వ తారీఖు, ఈ నెల 13వ తారీఖు రైతు పోరుబాట అని చెప్పేసి ఒక యుద్ధం అనేది ఆల్రెడీ వైసీపీ చేసింది. ఎందుకంటే పెట్టుబడి సాయం అన్నది రైతులకు అందుతలేదు, అదే కాకుండా గిట్టుబాటు ధర కూడా రైతులకు అందుతలేదు. కాబట్టి ఈ రెండింటి కోసం వైసీపీ అన్నది చాలా పెద్ద యుద్ధం, రైతు పోరుబాట అనేది చేసింది. ఈరోజు అంటే 27వ తారీఖు మళ్ళీ కరెంట్ ఛార్జీల మీద, వచ్చే నెల 3వ తారీఖు అనుకుంటా స్టూడెంట్ల కోసము ఫీజు రియంబర్స్మెంట్ వాటి మీద కూడా వైసీపీ అన్నది ఒక పెద్ద యుద్ధం చేయబోతున్నది. నేను ఒకటే మాట చెప్తా, సరే ఎట్లా గెలిచిర్రో, ఈవీఎంలో వల్ల గెలిచిర్రో లేదా ప్రజలు మభ్యపెట్టి గెలిచిర్రో అది తర్వాత సంగతి. కానీ మనందరము జరుగుతున్నటువంటి తప్పుని ఎత్తి చూపించాలి. ప్రతి భారతీయుడి పనిది. భయపడకుండా ఈ తప్పు జరుగుతున్నది, ఈ తప్పుని ఆపే బాధ్యత మనది. కాబట్టి ఎప్పుడైతే ఈ పోరుబాటలు జరుగుతున్నాయో శాంతియుతంగా, మళ్ళీ చెప్తున్నా శాంతియుతంగా జరిగేటటువంటి ఈ ధర్నాలకి తప్పకుండా అందరూ హాజరవ్వాలి. హాజరయ్యి జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపించాలి. ఈరోజు విజయవాడ, చిత్తూరు, విశాఖపట్నం, చిలకలూరుపేట, రాప్తాడు, ఎంతలా అంటే ఈ కదిరి, ఎంతలా అంటే ధర్మవరం, చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఈరోజు ధర్నా అన్నది జరుగుతున్నది. రోజా గారు, మనం ఇక్కడ చూసుకుంటే కేతిరెడ్డి గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు, ఇట్లాంటి నాయకులు ఈరోజు ఈ ధర్నాలో పాల్గొంటుంటే నిజంగా వెనకాల క్యాడర్ మొత్తము నిజంగా విజిల్ వేసుకుంటూ వారు కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక సభని ఆయన పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రజల్ని కలవాలి అని చెప్పేసి ఆయన సభ పెడితే ఆ సభలో ప్రజలు ఏదైతే వచ్చారో మేమేమనుకున్నామంటే వేలల్లో ఉంటారు అనుకున్నాం. కానీ వేలల్లో కాదు, లక్షల్లో వచ్చారు. ఎంతగా అంటే అసలు పోలీసులు కూడా కంట్రోల్ చేయలేక, అంటే ఒక నాయకుడిని ప్రజలు ఎంత ఇష్టపడుతున్నారు అని చెప్పేసి ఇదే ఒక ఎగ్జాంపుల్. సేమ్ అదే విధంగా ఇట్లాంటి ప్రజల కోసం జరిగేటటువంటి ప్రజల కోసం జరిగేటటువంటి ధర్నాలలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ప్రభుత్వం మెడ వంచైనా సరే, మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వం తప్పు చేస్తే ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రజలకి మంచి చేసేలా మనమే ఆ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. ఇది మన బాధ్యత. కాబట్టి తప్పకుండా ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అది కూడా కాకుండా
ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ అండ్ షేర్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రజలందరి దాకా ఈ విషయాలు చేరాలి కాబట్టి, వీడియో వైరల్ అవ్వాలి కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో యొక్క లింకుని వాట్సాప్ ద్వారా పంపించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.